ఒక సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని ఖచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి నేటి మార్కెట్లో ఉంది. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఫైనల్ వర్డిక్ట్ చెప్పడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో దర్శక నిర్మాతలు ఒక సినిమా అనౌన్స్మెంట్ చేయగానే దానికి సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పేస్తున్నారు. అసలు సినిమా కథేంటి, దాని సీక్వెల్ అనేది ఎంతవరకు అవసరం అనేది ప్రేక్షకులకు చెప్పడానికి ముందే దాన్ని రెండు భాగాలుగా తీస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అలా చూసుకుంటే ఇప్పటికే సలార్, దేవర, ఓజీ, కల్కి, రాజాసాబ్ లాంటి సినిమాలతో పాటు కొన్ని మీడియం రేంజ్ సినిమాలకు కూడా సీక్వెల్లు అనౌన్స్ చేశారు. మరి ఈ సీక్వెల్స్లో ఏది తుది దశకు చేరుకుంటోంది, ఏది అటకెక్కబోతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక సినిమా హిట్ అయితే దానికి కొనసాగింపుగా సీక్వెల్ లేదా ప్రీక్వెల్ని అనౌన్స్ చేసేవారు. కానీ రెండో పార్ట్ కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ. కార్తికేయ 2, కాంతారా లెజెండ్, దృశ్యం 2 లాంటివి ఇందులో ఉన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాకముందే సీక్వెల్స్ అనౌన్స్మెంట్ చేసే కల్చర్ టాలీవుడ్లో బాగా పెరిగిపోయింది. అలా కల్కి 2, సలార్ 2, దేవర 2, హరిహర వీరమల్లు 2, ఓజీ 2, రాజాసాబ్ 2, సంక్రాంతికి వస్తున్నాం 2, బింబిసారా పార్ట్ 2, విరూపాక్ష పార్ట్ 2, శతమానం భవతి పార్ట్ 2, జాంబీరెడ్డి 2, హనుమాన్ 2, జైలర్ 2 లాంటివి ఈ లిస్ట్లో ఉన్నాయి. ఇక్కడితో ఆగకుండా పుష్ప 3, కాంతారా 3, కార్తికేయ 3, కేజీఎఫ్ 3, దృశ్యం 3, ఇండియన్ 3, కిక్ 3 వంటి సినిమాల అనౌన్స్మెంట్లను వీటి సెకండ్ పార్ట్లలో కూడా చూసాం. ఇవన్నీ ఇప్పుడు డిస్కషన్స్లోకి వచ్చాయి. ఒకప్పుడు సినిమా చివరిలో పార్ట్ 2 త్వరలో అనే టైటిల్ కార్డు పడితే ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్కు బ్రేక్ పడుతున్నట్టు కనిపిస్తోంది. సీక్వెల్ మూవీస్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి. చిన్న కథను పెద్దగా సాగదీయడం, స్టోరీని మధ్యలోనే ఆపేసి మరో పార్ట్లో కంటిన్యూ చేస్తామంటూ సినిమాలు తీయడంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. కొన్ని సినిమాలకు రెండో భాగం ప్రకటించినా ఆ స్థాయిలో వర్కౌట్ కాలేదు. తలబొప్పి కట్టే రేంజ్లో కొన్ని సినిమాలు చుక్కలు చూపించడంలో పార్ట్ 2 అనేది దండగానే ఫీలింగ్ వచ్చారు మేకర్స్. దీంతో కథ డిమాండ్ లేకుండా సీక్వెల్స్ తీయడం అనవసరమని ఇప్పుడు నిర్మాతలు భావిస్తున్నారట. అంతేకాకుండా బడ్జెట్ పెంచడం లేదా హైప్ క్రియేట్ చేయడం కోసం పార్ట్ 2లు తీయడం సరైన పద్ధతి కాదని స్పష్టంగా చెబుతున్నారు. అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సీక్వెల్పై ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేదని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక పెద్దగా ఆడలేని హరిహర వీరమల్లు, స్కంద, రాజాసాబ్, దాస్ కదంకి లాంటి వాటిపై ఆశలు వదులుకోవడం బెటర్ అని ఫిలిం సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. మరోవైపు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసిన ఓజీ, సలార్ నుంచి సీక్వెల్స్ రావడం కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగానే మారింది. ఈ సినిమాల సీక్వెల్స్ వస్తాయన్న గ్యారంటీ అయితే ఇప్పట్లో కనిపించడం లేదు. అసలు సీక్వెల్ ట్రెండ్ మొదలుపెట్టిన రాజమౌళి కూడా ఇప్పుడు దాని జోలికి వెళ్ళట్లేదు. తను మహేష్ బాబుతో చేస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి ఒక్క భాగమే అని స్పష్టం చేశాడు. అంతేకాక సినిమా చివరిలో పార్ట్ 2 కార్డులు పడవని ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. అటు న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్ర యూనిట్ కూడా సీక్వెల్ ఉండదని ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో చేస్తున్న డ్రాగన్ సినిమాను సింగిల్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇప్పుడొచ్చే ఏ సినిమాకైనా పార్ట్ 2 ఉందని ప్రకటిస్తే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పార్ట్ 2 ఉంది అనగానే దానికొచ్చే హైప్ కంటే ట్రోలింగే ఎక్కువ జరుగుతోంది. తర్వాత వచ్చే పెద్ద సినిమాలు కూడా ఒక్క భాగంలోనే కథను ముగించాలనే నిర్ణయానికి వస్తున్నాయి. చూస్తుంటే రానున్న కాలంలో వచ్చే చిత్రాలకు ఈ పార్ట్ 2 గోల తగ్గేలానే కనిపిస్తోంది.